Hello students, in this video lecture I am going to discuss formation of partial differential equation by eliminating function. ఇంతకుముందు మనం ఒక 2 వీడియో లెక్చర్స్ చేసాం ఇదే PDE పైన ఫార్మేషన్ ఆఫ్ PDE by eliminating function అనే కాన్సెప్ట్ పైన. Now I am going to do a lecture on formation of PDE by eliminating function eliminate చేసి. సో ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది బట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మేషన్లో. సో మనం ఒక ఫంక్షన్ ఎలిమినేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాబ్లం తీసుకుని ఆ ప్రాబ్లంతో ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది. క్వశ్చన్ వచ్చి ఇలా ఉంది. క్వశ్చన్ వచ్చి మనకు ఫార్మ్ PDE బై ఎలిమినేటింగ్ ఫంక్షన్, బై ఎలిమినేటింగ్ ఆర్బిట్రరీ ఫంక్షన్ ఫ్రమ్ z equal to f of x square minus y square. సో ఈ ఈక్వేషన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని అంటే ఈ ఫంక్షన్ ఎలిమినేట్ చేసి మనం PDE ఫామ్ చేయాలి. దానికి మనం ఏం చేస్తామంటే జనరల్గా మనం చేసే మెథడ్ ఏంటంటే డిఫరెన్షియేట్ చేసి ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేసి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్గా ఈ ఫంక్షన్ ఎలిమినేట్ చేస్తాం. ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాసుకుంటున్నాం. గివెన్ ఈక్వేషన్ వచ్చి z ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో దీంట్లో ఈ ఫంక్షన్ ఎలిమినేట్ చేయాలి. ఈ ఫంక్షన్ ఎలిమినేట్ చేయడానికి నేను చెప్పే టెక్నిక్ ఏంటి? ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అజ్యూమ్ దిస్ వన్ యాజ్ ఈక్వేషన్ 1. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్గా. మోర్ దాన్ 2 వేరియబుల్స్ ఉంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ మీకు తెలుసు. సో పార్షియల్గా డిఫరెన్షియేట్ చేయబోతున్నాం. అంటే మనకేమొస్తుందంటే డో జెడ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో వాట్ యు విల్ గెట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇంటర్నల్ టర్మ్ ఏముందో చూడండి. ఇంటర్నల్గా ఏముంది మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అగైన్ ఇఫ్ యూ డిఫరెన్షియేట్ యూ విల్ గెట్ 2x. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x. ఓకే, నౌ డో జెడ్ బై డో ఎక్స్ అంటే మనకు తెలుసు. డో జెడ్ బై డో ఎక్స్ అంటే p ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ 2x. మీకు ఎందుకంటే ఇక్కడ డో జెడ్ బై డో ఎక్స్ ని p అంటామని మనకు తెలుసు. సో ఫ్రమ్ దిస్ వాట్ యూ కెన్ రైట్ p బై 2x, లేదా ఇలానే ఉంచేసాయండి, దీన్ని ఇలానే ఉంచేసాయండి. ఈక్వేషన్ నెంబర్ 2. సో నౌ డిఫరెన్షియేటింగ్ 1 విత్ రెస్పెక్ట్ టు y, విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేస్తున్నాం. 1 అని విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేస్తే డో జెడ్ బై డో y ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ y. ఇక్కడ x ని మర్చిపోండి, ఫంక్షన్ ఆఫ్ y ఇది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ y ఏమవుతుందంటే ఎఫ్ డాష్ ఆఫ్ y, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అగైన్ ఇంటర్నల్ టర్మ్ డిఫరెన్షియేట్ చేయాలి. ఇంటర్నల్ టర్మ్ విత్ రెస్పెక్ట్ టు y చేసినప్పుడు x కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ y స్క్వేర్ 2y అవుతుంది. సో మనకేమొస్తుంది ఇక్కడ మైనస్ 2y వస్తుంది. This is equation number 3. From 2 and 3 what we can say? From 2, 3 లేదా 2 we did 2 divided by 3 చేస్తే 2 by 3 చేసాం అంటే సెకండ్ ఈక్వేషన్ బై థర్డ్ ఈక్వేషన్. సో థర్డ్ ఈక్వేషన్ వచ్చి ఇక్కడ డో జెడ్ బై డో వైని q అనుకోండి, q అనుకొని రాసేది అనుకోండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 2y. సో సెకండ్ ఈక్వేషన్ బై థర్డ్ ఈక్వేషన్ అంటే p by q LHS ఈక్వల్ టు న్యూమరేటర్ సెకండ్ ఈక్వేషన్ లో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ 2x, డినామినేటర్ వచ్చి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ మైనస్ 2y. ఇప్పుడు మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోతాయి, 2 క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసామంటే మైనస్ py ఈక్వల్ టు qx, అంతేనా? క్రాస్ మల్టిప్లై p ఇంటూ మైనస్ y, మైనస్ py ఈక్వల్ టు qx ఆర్ qx plus py equal to 0. qx plus py equal to 0. Are you clear? qx plus py equal to 0 అనేది మనకు రిక్వైర్డ్ PDE ఫర్ ద ఈక్వేషన్ z ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇలా చాలా ఈజీగా మనం చేసుకుంటూ రావచ్చు. సో ఎప్పుడైతే మనకు మోర్ దాన్ 1 ఫంక్షన్ ఉంటుందో అంటే 2 టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై చేసినా మనకు ఎలిమినేట్ కాకపోతే ఫంక్షన్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై అంటే సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్కి వెళ్ళాలి. 1 టైమ్ డిఫరెన్షియేషన్ నాట్ పాసిబుల్ అన్నప్పుడు టు ఎలిమినేట్ ద ఫంక్షన్. ఓకే, అర్థమైందా? విల్ సీ వన్ మోర్ ప్రాబ్లమ్ ఆన్ దిస్.
ఇంకో ప్రాబ్లం చూసామంటే ఫార్మ్ పీడిఈ బై ఎలిమినేటింగ్ ఫంక్షన్స్. ఫార్మ్ పీడిఈ బై ఎలిమినేటింగ్ ఫంక్షన్స్ ఎఫ్ కమ జి. ఎలిమినేటింగ్ ఫంక్షన్స్ ఎఫ్ కమ జి ఫ్రమ్ z equal to f of x plus e power y into g of x. z equal to f of x plus e power y into g of x. దీని నుంచి మనం ఏం చేయాలంటే మనం f gని ఎలిమినేట్ చేయాలి, f ఫంక్షన్ g ఫంక్షన్ ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేసి పీడిఈ ఫామ్ చేయాలి. సో దానికి మనం ఏం చేస్తున్నాం అంటే సొల్యూషన్లో యాజ్ యూజువల్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేయబోతున్నాం. సొల్యూషన్లో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాసుకోండి. గివెన్ ఈక్వేషన్ వచ్చి z ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసామంటే ఇది ఈక్వేషన్ 1. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసామంటే డో జెడ్ బై డో ఎక్స్. డో జెడ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి f dash of x. e power y constant e power y into g dash of x. సో దీన్నే మనం p అని రాయొచ్చు. సో p ఈక్వల్ టు డో జెడ్ బై డో ఎక్స్ అంటే p కదా. p ఈక్వల్ టు f dash of x plus e power y into g dash of x. Now differentiating 1 with respect to y. with respect to y differentiate చేస్తే డో జెడ్ బై డో వై ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు ఇక్కడ వై లేదు కాబట్టి ఇది 0. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0. నెక్స్ట్ వీ నీడ్ టు డిఫరెన్షియేట్ ఈ పవర్ వై, జీ ఆఫ్ ఎక్స్ కాన్స్టెంట్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ వై, ఈ పవర్ వై. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ వై, ఈ పవర్ వై కాబట్టి సో యూ విల్ గెట్ హియర్ ఈ పవర్ వై అలానే వస్తుంది, ఈ పవర్ వై ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఆర్ యు క్లియర్? నౌ డో జెడ్ బై డో వై క్యూ కాబట్టి క్యూ ఈక్వల్ టు ఈ పవర్ వై ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఎప్పుడైనా మనకు 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఎలిమినేట్ కావు 99%. ఒక్కోసారి అవ్వచ్చు బట్ మాక్సిమం కావు. కానప్పుడు ఏం చేయాలంటే ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేయాలి. పీని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కానీ క్యూని విత్ రెస్పెక్ట్ టు వై కానీ అంటే డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ కానీ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ కానీ అలాంటివి చేయాలి. అలాంటివి చేసే ముందుగా ఒకసారి థింక్ చేయాలి మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తే మనం ఈజీగా పీడిఈ ఫామ్ చేయొచ్చు అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు క్యూని మళ్ళా విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి. ఇఫ్ యూ డిఫరెన్షియేట్ క్యూ అగైన్ విత్ రెస్పెక్ట్ టు వై, క్యూ అంటే మీకు చెప్పాను ఇప్పుడే డో జెడ్ బై డో వై. డో జెడ్ బై డో వైని అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై. అగైన్ ఇఫ్ యూ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై అగైన్ వాట్ యూ విల్ గెట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ వై, ఈ పవర్ వై మారదు. అది మన టెక్నిక్. ఈ పవర్ వై డిఫరెన్షియేషన్ ఈ పవర్ వై కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే అగైన్ విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేస్తే మనకేమవుతుందంటే డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ అదే వస్తుంది, ఈ పవర్ వై ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. మీకు నేను ఇంట్రడక్షన్ క్లాస్లో క్లియర్గా చెప్పున్నాను, ఆ వీడియో లెక్చర్ చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది. డో జెడ్ బై డో ఎక్స్ని పి అంటారు, డో జెడ్ బై డో వైని క్యూ అంటారు, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ని ఆర్ అంటారు, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వైని ఎస్ అంటారు, డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ని టీ అంటారు. టీ ఈక్వల్ టు ఈ పవర్ వై ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు మనకు దీని ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 అనుకుంటే ఫ్రమ్ 2 and 3 వాట్ వీ కెన్ డిసైడ్. ఫ్రమ్ 2 and 3 what we can decide, q equal to t or q minus t equal to 0 or dou z by dou y minus dou square z by dou y square equal to 0. ఇలా ఈజీగా మనం పీడిఈ ఫామ్ చేయొచ్చు. మనకు 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఎలిమినేట్ కాలేదు, అందుకని అగైన్ వీఆర్ డూయింగ్ 1 more time. అలా ఇంకొకసారి చేసినప్పుడు మనం ఏం థింక్ చేయాలంటే మనం ఈ పవర్ వై విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేయడం వల్ల ఈ పవర్ వై చేంజ్ కాదు అంటే ఇదే ఫంక్షన్ వస్తుంది. వల్ల అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ 2 ఈక్వల్ చేసేవచ్చు. ఆ 2 ఈక్వల్ చేసామంటే మనకు ఫంక్షన్ ఎలిమినేట్ అయిపోతుంది, ఓన్లీ పార్షియల్ డెరివేటివ్స్ ఉంటాయి. An equation which contains only partial derivatives without any arbitrary constant and function is called PDE అని చెప్తున్నాం. అర్థమైందా? ఇంపార్టెంట్ సమ్ ఇది కూడా. సో ఇంకో ప్రాబ్లం చేద్దాం. Form PDE by eliminating function. Form PDE by eliminating functions. By eliminating మనం FG అందాం. By eliminating F, G from FG from
ప్రాబ్లం ఏంటంటే by eliminating f comma g from z equal to one second by eliminating from f from by eliminating f from xyz equal to f of x square plus y square plus z square by eliminating f from this function xyz equal to f of x square plus y square plus z square. So as usual మనం ఏం చేస్తామంటే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఇది, దీన్నే దిస్ వన్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ యాజ్ గివెన్ xyz equal to f of x square plus y square plus z square. Okay, f of x square plus y square plus z square given equation. Differentiate with respect to x. With respect to x differentiate చేయండి. With respect to x differentiate చేస్తే మనకు x కాన్స్టెంట్ అవుతుంది ఇక్కడ. సారీ, విత్ రెస్పెక్ట్ x చేసినప్పుడు y కాన్స్టెంట్ అవుతుంది. ఓకే, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x y కాన్స్టెంట్ గా పెట్టేసి మనం xz ని uv అనుకొని, x ని u z ని v అనుకొని uv టూ డిఫరెన్షియబుల్ టర్మ్స్ ప్రోడక్ట్ లో ఉంటే ఎలా చేస్తాం అలా. సో x ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ z నేను డైరెక్ట్ రాస్తున్నాను, డో z బై డో x అంటే p అని తెలుసు మీకు, డో z బై డో x p. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ z విత్ రెస్పెక్ట్ టు x p అంటాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ z అంటే డో z బై డో x p ప్లస్ z ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ x1 ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ f ఆఫ్ x ఏమవుతుంది, f డాష్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ వచ్చేసి 2x విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి. ఓకేనా, ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ z స్క్వేర్ ఏమవుతుందంటే z ని విత్ రెస్పెక్ట్ టు x y z చేయొచ్చు కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ z స్క్వేర్ ఏమవుతుందంటే 2z ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ z విత్ రెస్పెక్ట్ టు x నేను ఇప్పుడే చెప్పాను pn, డో z బై డో x p అవుతుంది, 2x ప్లస్ 2zp. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలానే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y, ఈ ఈక్వేషన్ xyz ఈక్వల్ టు f ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే x కాన్స్టెంట్ ఉంటుంది, x కాన్స్టెంట్, y ని u అనుకోవాలి, z ని v అనుకోవాలి, y ని u z ని v, y ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ z విత్ రెస్పెక్ట్ టు y డో z బై డో y అవుతుంది, డో z బై డో y వచ్చి q. సో y ఇంటూ q ప్లస్ z ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ y1 ఈక్వల్ టు f dash of x square plus y square plus z square, డిఫరెన్షియేషన్ ఆఫ్ f of x విత్ రెస్పెక్ట్ టు y. ఇది మళ్ళీ ఇంటర్నల్ టర్మ్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు x 0 అయిపోతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ y స్క్వేర్ 2y అవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ z స్క్వేర్ 2z ఇంటూ డో z బై డో y, డో z బై డో y ని q అంటున్నాం. ఇప్పుడు 1/2 చేసామంటే 1 డివైడెడ్ బై 2 చేస్తే 1 ని 2 ని డివైడ్ చేసామంటే ఏమవుతుంది చూడండి, 1 ఏంటి y ఇంటూ xp ప్లస్ z by x into yq plus z equal to f dash of x square plus y square plus z square into 2x plus 2zp by f dash of x square plus y square plus z square into 2y plus 2zq. సో ఇవి క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఫైనలీ మనకేం ఆన్సర్ ఉంటుంది చూడండి, ఇక్కడ దీన్ని కావాలంటే వైతో మల్టిప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీవై బై ఎక్స్పీవై ప్లస్ వైజెడ్ బై ఎక్స్వైక్యూ ప్లస్ జెడ్ఎక్స్ ఈక్వల్ టు 2x ప్లస్ 2zq బై 2y ప్లస్ 2zp, సారీ ఇక్కడ 2zp 2zq, ఇది p. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు ఆటోమేటిక్ గా రిక్వైర్డ్ PDE ఫామ్ అయిపోతుంది, దిస్ వన్ ఇంటూ దిస్ వన్ ఈక్వల్ టు దిస్ వన్ ఇంటూ దిస్ వన్. ఇక్కడ మనకు ఆర్బిటరీ కాన్స్టెంట్ ఎలిమినేట్ అయిపోయింది. సింప్లిఫికేషన్ యువర్ విష్, మీరు మల్టిప్లై చేసి కామన్ తీయడం అదంతా మీ ఇష్టం. సో ఈ 2 స్టెప్స్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకేనా? సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేయాలి. ఫామ్ PDE
by eliminating function from z equal to xy plus f of x square plus y square. ఇక్కడ ఫామ్ PDE అన్నాడు, ఫంక్షన్ ఎలిమినేట్ చేయాలి. సో యాజ్ యూజువల్ మనం గివన్ ఈక్వేషన్ ని విత్ రెస్పెక్ట్ టు x విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేద్దాం. xy ప్లస్ f ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తే డో z బై డో x ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు x కదా, డిఫరెన్షియేషన్ ఆఫ్ x 1 అవుతుంది. y ప్లస్ f డాష్ ఆఫ్ x square plus y square, because differentiation of f of x వచ్చి f dash of x. Again internal term differentiate చేస్తే 2x, differentiation of x square 2x, y square 0 అవుతుంది. డో z బై డో x ని మనం p అంటాం. p ఈ y ని ఇటు సైడ్ తీసుకెళ్ళిపోతున్నాం. y ని ఇటు సైడ్ తీసుకెళ్ళామంటే p మైనస్ y ఈక్వల్ టు f dash of x square plus y square into 2x. Take this one as equation 1, this one as equation 2. So differentiating one again with respect to y, with respect to x చేసాం కదా, with respect to y చేసామంటే మనకేమొస్తుందంటే డో z బై డో y ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేషన్ ఆఫ్ y 1 అవుతుంది. సో x ఉంటుంది, x ప్లస్ f డాష్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. అగైన్ డిఫరెన్షియేట్ ఇంటర్నల్ టర్మ్ డిఫరెన్షియేట్ చేసామంటే ఏమొస్తుంది మనకు x స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు y కదా, x స్క్వేర్ 0 2y వస్తుంది. ఓకే, ఈ x ఇటు సైడ్ తీసుకెళ్ళండి, డో z బై డో y ని q అని రాయండి. q మైనస్ x ఈక్వల్ టు f డాష్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఆర్ యు క్లియర్? సో నౌ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. నౌ 2 డివైడెడ్ బై 3 చేయండి. సెకండ్ ఈక్వేషన్ బై థర్డ్ ఈక్వేషన్. మనం ఫంక్షన్ ఎలిమినేట్ చేయాలంటే డివైడ్ చేయాలి. ఇక్కడ ప్రోడక్ట్ లో ఉంది కదా, డివైడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. సో p మైనస్ y ఈక్వల్ టు f డాష్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ 2x. అదే p మైనస్ y బై q మైనస్ x ఈక్వల్ టు బై, ఇక్కడ డినామినేటర్లో ఉంది f డాష్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ, ఇక్కడ 2y మర్చిపోయాము, ఇక్కడ 2y ఉంది, 2y. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి, ఈ రెండు క్యాన్సిల్, 2 క్యాన్సిల్, అంటే ఫైనల్ గా దీన్ని y తో మల్టిప్లై చేయాలి. y ఇంటూ p మైనస్ y ఈక్వల్ టు x ఇంటూ q మైనస్ x. మీరు డిఫరెన్స్ మల్టిప్లై చేయాలంటే చేయండి. py మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు qx మైనస్ x స్క్వేర్, లేదా py మైనస్ qx ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ x స్క్వేర్. దిస్ విల్ బి ద రిక్వైర్డ్ PDE ఫర్ ద గివన్ ఫంక్షన్. మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ కి రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అది అవుతుంది. ఫార్మ్ PDE బై ఎలిమినేటింగ్ f, g ఫ్రమ్ z ఈక్వల్ టు f ఆఫ్ x మైనస్ it ప్లస్ g ఆఫ్ x మైనస్ it. 2 ఫంక్షన్స్ ఉన్నాయి. సో మనకు 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ లో మాక్సిమం ఎలిమినేట్ చేయలేము. 3 to 4 టైమ్స్ డిఫరెంట్, అంటే ఫస్ట్ ఆర్డర్ కాకుండా సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ కూడా చేయాల్సి వస్తుంది. ఫస్ట్ గివన్ ఈక్వేషన్ z ఈక్వల్ టు f ఆఫ్ x మైనస్ it ప్లస్ g ఆఫ్ x మైనస్ it. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ లాగా xy కాదు ఇండిపెండెంట్ వేరియబుల్, xt. అంటే ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అంతా మనం ఏం చేసామంటే విత్ రెస్పెక్ట్ టు x విత్ రెస్పెక్ట్ టు y చేసాం. ఈ ప్రాబ్లం డిఫరెన్స్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు x విత్ రెస్పెక్ట్ టు t చేయాలి. xt ఇండిపెండెంట్ వేరియబుల్స్, f, g ఫంక్షన్స్, fg ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేసామంటే డో z బై డో x ఈక్వల్ టు f డాష్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ f ఆఫ్ x, f డాష్ ఆఫ్ x, f డాష్ ఆఫ్ x మైనస్ it. విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ x 1. అగైన్ ఈ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ g ఆఫ్ x, g డాష్ ఆఫ్ x మైనస్ it. దీన్ని ఇంకా మనం ఏం చేయలేము. సో ఇంతే అన్నట్టు. సో ఈక్వేషన్ నెంబర్ 2 డిఫరెన్షియేట్, లేదంటే దీన్ని p అని కూడా అనుకోవచ్చు, మీ ఇష్టం. డిఫరెన్షియేటింగ్ 1 విత్ రెస్పెక్ట్ టు y, విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేస్తే డో z బై డో y విత్ రెస్పెక్ట్ టు y, డో z బై డో y ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు y కాదు, సారీ, విత్ రెస్పెక్ట్ టు y కాదు కదా, విత్ రెస్పెక్ట్ టు t. విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేసామంటే విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేస్తే మనం t టర్మ్స్ మాత్రమే డిఫరెన్షియేట్ చేయాలి, x ని కాన్స్టెంట్ గా ట్రీట్ చేసుకోవాలి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t,
డో జెడ్ బై డో టీ వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు టీ చేసినప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐటీ, అగైన్ ఇఫ్ యూ డిఫరెన్షియేట్ ఇంటర్నల్ టర్మ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ 1 అవుతుంది, ఇక్కడ మైనస్ ఐ ఉంటుంది, ప్లస్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐటీ విత్ రెస్పెక్ట్ టు టీ కదా, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ 1 అవుతుంది, ఇక్కడ కూడా మైనస్ ఐ వస్తుంది, ఎక్స్ కాన్స్టెంట్ 0 అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్స్ చూసి మనం ఎలిమినేట్ చేయడం కష్టం. ఇక్కడ ఎఫ్ డాష్ ఉంది, ఇక్కడ జీ డాష్ ఉంది, కానీ మనం 2 - 1 చేసామంటే ఇక్కడ ఐ ఉంది, మళ్ళీ ఇక్కడ ఐ ఉంది, కాబట్టి ఎలిమినేట్ చేయలేం. కాబట్టి సో వాట్ వీఆర్ డూయింగ్, అగైన్ వీఆర్ డిఫరెన్షియేటింగ్ 2 and 3. సో 2ని డిఫరెన్షియేటింగ్ 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అగైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మళ్ళా చేస్తున్నాం. సెకండ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐటీ, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చి జీ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఈక్వేషన్ 3ని డిఫరెన్షియేటింగ్ 3 విత్ రెస్పెక్ట్ టు టీ, అగైన్ దీన్ని విత్ రెస్పెక్ట్ టు టీ మళ్ళా చేస్తున్నాం. అంటే మనకేమొస్తుందంటే డో స్క్వేర్ జెడ్ బై డో టీ స్క్వేర్, డో బై డో జెడ్ బై డో టీని విత్ రెస్పెక్ట్ టు టీ అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే డో స్క్వేర్ జెడ్ బై డో టీ స్క్వేర్ వస్తుంది. డో స్క్వేర్ జెడ్ బై డో టీ స్క్వేర్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్, యూ విల్ గెట్ వన్ మోర్ ఐ, ఆల్రెడీ ఒక మైనస్ ఐ ఉంది, ఇంకొక మైనస్ ఐ వస్తుంది, మైనస్ ఐ ఇంటూ మైనస్ ఐ వచ్చి ప్లస్ ఐ స్క్వేర్ వస్తుంది. అలానే ప్లస్ జీ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐటీ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఎక్స్ అగైన్ ఇఫ్ యూ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ జీ డబుల్ డాష్ అవుతుంది. ఇంటర్నల్ టర్మ్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఆల్రెడీ యూ హ్యావ్ మైనస్ ఐ ఉంది, ఇంకొక మైనస్ ఐ వస్తుంది, మైనస్ ఐ ఇంటూ మైనస్ ఐ ఐ స్క్వేర్ అవుతుంది. మనందరికీ తెలుసు ఐ స్క్వేర్ అంటే -1, ఐ స్క్వేర్ అంటే -1. సో మనకు డో స్క్వేర్ జెడ్ బై డో టీ స్క్వేర్ ఏమవుతుందంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐటీ మైనస్ ఐ స్క్వేర్ మైనస్ కదా, ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ జీ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐటీ. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5. సో సింప్లీ యాడ్ 4 and 5, ఎందుకంటే రెండు టర్మ్స్ సేమ్. ఇక్కడ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐటీ ప్లస్ ఉంది, ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐటీ మైనస్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐటీ, ఇక్కడ ప్లస్ జీ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐటీ, ఇక్కడ మైనస్ జీ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐటీ, గెట్ క్యాన్సల్. సో వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్ టర్మ్, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ జెడ్ బై డో టీ స్క్వేర్ ఈక్వల్ టు 0. రీజన్ చెప్పాను నేను ఇప్పుడే. 0 ఎందుకు వస్తుంది, ఈ 2 టర్మ్స్ యాడ్ చేసినప్పుడు ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐటీ మైనస్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐటీ క్యాన్సల్, ప్లస్ జీ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐటీ మైనస్ జీ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐటీ క్యాన్సల్ అవుతుంది. ఆర్ యు క్లియర్? ఇలా 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై కానీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ టీ కానీ సరిపోదు, వీ నీడ్ టు డూ వన్ మోర్ టైమ్ డిఫరెన్షియేషన్. అది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆ వై అనేది మనం సిచ్యువేషన్ బట్టి చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చామంటే డిఫరెంట్ వన్. ఫార్మ్ పీడీఈ బై ఎలిమినేటింగ్ ఫంక్షన్ ఫ్రమ్ phi of y by x comma x square plus y square plus z square equal to 0. This one is different. ఇలా ఇస్తే మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ వన్ యూ సెకండ్ వన్ బి, ఫస్ట్ వన్ యూ సెకండ్ వన్ బి అనుకుంటే అప్పుడు ఫంక్షన్ ఈ ఫామ్ లో ఉంటుంది. ఒక్కోసారి ఎఫ్ ఆఫ్ అని అడుగుతాడు. ఇప్పుడు మనకు ఫంక్షన్ phi of uv ఈక్వల్ టు 0. సో టు ఎలిమినేట్ యూ, ఈ ఫంక్షన్ యూబీని ఎలిమినేట్ చేయడానికి అంటే phi of uv ఈ ఫంక్షన్ ఎలిమినేట్ చేయడం కోసం మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ఫార్ములా టు ఎలిమినేట్ ఫంక్షన్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇలాంటి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఎలిమినేట్ చేస్తాం. ఫార్ములా ఏంటంటే ఈజీ, యువి అనుకున్నాం ఇక్కడ డో యూ బై డో ఎక్స్ ప్లస్ పి ఇంటూ డో యూ బై డో జెడ్, డో వి బై డో ఎక్స్ ప్లస్ పి ఇంటూ డో వి బై డో జెడ్. ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు మీరు. యూని విని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ జెడ్ చేస్తాం ఫస్ట్ రోలో. సెకండ్ రోలో యూని విత్ రెస్పెక్ట్ టు వై, డో యూ బై డో వై ప్లస్ క్యూ ఇంటూ డో యూ బై డో జెడ్, డో వి బై డో వై ప్లస్ క్యూ ఇంటూ డో వి బై డో జెడ్. మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మామూలుగా పి రిప్రజెంట్స్ డో జెడ్ బై డో ఎక్స్ కాబట్టి సో పి ఉండేది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు, క్యూ అంటే డో జెడ్ బై డో వై కాబట్టి సో క్యూ టర్మ్ ఎప్పుడు వస్తుందంటే విత్ రెస్పెక్ట్ టు వై చేసేది. విత్ రెస్పెక్ట్ టు వై సెకండ్ రోలో చేస్తాం, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫస్ట్ రోలో. ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే వై కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 by x మైనస్ 1 by x స్క్వేర్, సో మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ప్లస్ పి,
ప్లస్ పి ఇంటూ డో యూ బై డో జెడ్, యూని విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయాలి, జెడ్ లేదు కదా దీంట్లో, సో 0 అయిపోతుంది, అంటే ప్లస్ 0 వస్తుంది ఇక్కడ, ప్లస్ 0. అలానే డో వి బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x ప్లస్ పి ఇంటూ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే ఇక్కడ జెడ్ టర్మ్ ఉంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ స్క్వేర్ 2z, ఇక్కడ ఒక p ఉంది, 2zp అవుతుంది. అలానే డో యూ బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి, వై చేసేటప్పుడు 1/x కాన్స్టెంట్, 1/x కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై 1 అవుతుంది, సో 1/x వస్తుంది. అగైన్ ప్లస్ క్యూ ఇంటూ డో యూ బై డో జెడ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసినప్పుడు ఇక్కడ 0, అంటే జెడ్ టర్మ్ లేదు కాబట్టి అక్కడ 0 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కమింగ్ టు వి విత్ రెస్పెక్ట్ టు వై, వి విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు x 0 అవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై స్క్వేర్ 2y, డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ స్క్వేర్ 2z ఇంటూ విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి డో జెడ్ బై డో వై, సో క్యూ వస్తుంది అక్కడ, ఓకేనా. సో అలా 2y ప్లస్ 2z ఇంటూ క్యూ వస్తుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తామంటే ఏడి మైనస్ బీసీ ఫార్ములా అప్లై చేస్తామంటే మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ దిస్ వన్ ప్లస్ 1/x ఇంటూ దిస్ వన్, y by x square 1/x ఇంటూ, అంటే y by x square ఇంటూ 2y ప్లస్ 2zq 1/x ఇంటూ 2x ప్లస్ 2zp, సో మైనస్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం కామన్ తీయచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ ఎల్సిఎం, అంటే ఎక్స్ స్క్వేర్ ని కామన్ తీస్తున్నాం, కామన్ తీయడం అంటే దీన్ని x తో మల్టిప్లై చేయాలి, ఒక రకంగా ఎల్సిఎం తీసుకున్నట్టు. 2 ప్రతి టర్మ్ లో ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 ని కూడా కామన్ తీయేస్తాం. సో మైనస్ 2/x స్క్వేర్ ఇంటూ y తో మల్టిప్లై చేయండి, y ఇంటూ y స్క్వేర్, y ఇంటూ zq, ఇక్కడ కూడా x తో మల్టిప్లై చేయండి, ఎందుకంటే x స్క్వేర్ ఎల్సిఎం కాబట్టి ఈ టర్మ్ x తో మల్టిప్లై చేయాలి, మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇది ప్లస్ అయిపోతుంది, x తో మల్టిప్లై చేస్తే ఈ 2 కూడా కామన్ వచ్చేస్తుంది, ఓన్లీ x ఉంది ఇక్కడ, x ఇంటూ x స్క్వేర్ 2 కామన్ వచ్చింది, సో x ఇంటూ zpx, సో ఈ మైనస్ 2/x స్క్వేర్ ఇటు సైడ్ వచ్చిందంటే 0 అయిపోతుంది. సో నెక్స్ట్ మనకు ఈ రెండు టర్మ్స్ చూడండి, zqy zpx, ఈ 2 టర్మ్స్ లో నుంచి z ని కామన్ తీసాం, px ప్లస్ qy అయింది, లెఫ్ట్ ఓవర్ వచ్చి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ వై స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. సో దిస్ విల్ బి ద గివన్ PDE, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ PDE ఫర్ ద గివన్ ఈక్వేషన్. మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ కి ఇది రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఆర్ యు క్లియర్? సో ఈ ఫామ్ లో గుర్తుపెట్టుకొని మనం చేసుకుంటే వెళ్ళడమే, p ఇంటూ డో వి బై డో జెడ్ అని, q ఇంటూ డో వి బై విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం, ఇక్కడ మళ్ళీ p రాదు, v ని విత్ రెస్పెక్ట్ టు జెడ్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ స్క్వేర్ 2z అంత అయిపోయింది, ఇక్కడ v ని విత్ రెస్పెక్ట్ టు x అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ 2x, ఓకే. v ని విత్ రెస్పెక్ట్ టు z అంటే మళ్ళీ ఇక్కడ q ఉండేది రాస్తాం, విత్ రెస్పెక్ట్ టు z అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ z స్క్వేర్ 2z అంతే, ఓకే. ఇక్కడ z ఉండదు కాబట్టి 0, ఇక్కడ z ఉండదు, సో u ని విత్ రెస్పెక్ట్ టు z చేసినప్పుడు ఈ 2 టర్మ్స్ 0 అయిపోతాయి. ఆర్ యు క్లియర్? విత్ రెస్పెక్ట్ టు z చేసినప్పుడు మళ్ళీ డో z బై డో x ఏం రాదు, అక్కడ డో z బై డో x రాదు, కాబట్టి అక్కడ ఉండే p మాత్రం వస్తుంది.